లెట్లా ఒకటి నువ్వు ఎప్పుడైనా చూసినా ఇలాంటి నేనైతే చూడలేదు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళ మస్తు అనిపిస్తుంది. ఎక్సలెంట్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవి ట్రెండీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నల్లమల్ల ఫారెస్ట్లో నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర సిద్ధాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుండి నల్లమల్ల ఫారెస్ట్లో ఒక 5 కిలోమీటర్ లోపల ఒక వాటర్ ఫాల్స్, అలాగే అతి పురాతనమైన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏందనేది మేము అక్కడ చెప్తాము. సో ఇప్పుడు మేము ఆల్రెడీ మార్నింగ్ 5 o'clockకి బయలుదేరినాం. ఏమంటాను, మార్నింగ్ 5 గంటలకు బయలుదేరినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అప్పుడే చేద్దాం అనుకున్నాం, బట్ లైటింగ్ కరెక్ట్ లేదు, ఇంకా వీడియో కరెక్ట్ రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాము. సో స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండే, దుర్గమ్మ టెంపుల్, దర్శనం చేసుకున్నాం. ఓకే, సారీ, కట్టమైసమ్మ టెంపుల్ దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఓకేనా? ఎస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వ్లాగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ చేసినాము. ఇంకా ఆనందన్న టిఫిన్ చేస్తుండే. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతాము. ఒక 5 kilometers దట్టమైన అడవిలో నుండి మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే వెహికల్స్ వెళ్ళవు. వెహికల్స్ వెళ్తాయి, ఓన్లీ 2-wheeler మాత్రమే, బైక్ మాత్రమే వెళ్తుంది. మేము కార్లో వచ్చినాం కాబట్టి మాకు నడక మాత్రమే. ఇంకా సో ఒక చిన్నపాటి అడ్వెంచర్ చేస్తున్నాము. సో చూద్దాం ఎలా ఉందో. ఎండలైతే బీభత్సంగా కొడుతుంది, మామూలుగా కాదు, వేడి చుక్కలు చూపిస్తున్నాయి. సో ఆనందాన్ని వచ్చేసిండు, టిఫిన్ మంచిగా నిమ్మలంగా చేసిండు, వచ్చిండు. ఇక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇంకా మొత్తం రచ్చ ఎట్లుండాలి అంతే, రచ్చ రమ్మల. వాటర్ ఫాల్స్ ఏందో మరి తెలియదు. అవునా, మొత్తం ఆగం చేసి వాడేస్తారు వీళ్ళు. ఇక ఏడిపోతాం, వాటర్ ఫాల్స్ అయినా పోయేది ఇప్పుడు తెలియదు. సస్పెన్స్ అది కూడా తెలియదురా. సరే, పోయినాక చూస్తాం ఏందో. వీళ్ళు మొత్తం నన్ను అయితే ఆగం చేస్తారు. నిజంగా తెలియదు, ప్రామిస్. వాళ్ళు ఎడు తీసుకోపోతారు, వాళ్ళకి తెలియదు. సర్లే, ఏదో ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము, మీరు చూడండి. ఓకేనా? ట్రై చేద్దామన్నా, 100% ట్రై చేస్తాను నేనైతే. మళ్ళీ పోవాలా, అంత మంచిది ఉన్నప్పుడు కొంచెం గుట్ట మీకు కరిగిన వస్తున్నాయి అన్న. అసలు 9 అన్ని జాగ్రత్తగా ఏదన్నా వేరు ఉంటే చూసుకోవాలి. పాప
పాపం మా కోటను మస్తు కష్టపడుతుండు. గోల్కొండ రోడ్లు బట్టి చూస్తే పడుతుంది 2 గంట. అంతా ఇగో మన చందు సీరియస్గా అంటే సీరియస్గా చాలా హెల్ప్ చేసింది పాపం. చూడండి అసలు రోడ్డు అసలు టూ మచ్ ఉంటుంది, రోడ్ వెళ్ళడానికి కూడా లేదు. ఇగో మీకు అనిపిస్తుంది అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, ఎంత హైట్లో ఉందో చూడండి. ఇప్పుడు ఆ పైకి మనం అంత పైకి వెళ్ళాలి, అక్కడ లోపల ఇంకో టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది ఒకటి పెద్దది. సో అది కూడా మనం చూద్దాం, ఓకేనా. రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో, కారు వెళ్ళదు కాబట్టి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అన్నా వాటర్ ఫాల్స్ కిందున్నాయి అన్నా, నన్ను ఎత్తుకోవా? అన్నా నా వల్ల కాదన్నా. నా ముఖం చూడు ఎట్లయిపోయిందో. ఎంత దూరం తెలుసా, 4 కిలోమీటర్లు నడిచినాం. 5 కిలోమీటర్లు అన్నాడు, 4 అయిపోయింది, ఇంకా 3 ఉందంట, అంటే 7 కిలోమీటర్లు. చందు ఇంకా అక్కడే ఉన్నాడు పాపం. నేనంటే పరిగెత్తుకుంటూ వచ్చిన, మాట్లాడడానికి కూడా వస్తలే. ఆనందనేమో నేను ఆవేశపడుతుంటే నవ్వుతుండు. ఒక్క నిమిషం, నేనేమి ఇంత ఆవేశపడుతుంది. కనీసం ఎత్తుకోవాలి కదా, ఎత్తుకోవాలా లేదా? ఏ రోజైనా ఎత్తుకున్నారా? ఏ రోజు ఎత్తుకోలేదు, అందించి ఈ రోజు ఎత్తుకోమన్నా. ఈనాడు మామూలుగా లేదు అసలు. ఈ జర్నీ ఎట్లుందంటే ఒక అడ్వెంచరే ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాము. ఫస్ట్ నేను ఈ క్రెడిట్ మొత్తం కోటన్నకే మస్తు సపోర్ట్ చేసిన. అంటే నందు అన్న వాళ్ళ బ్రదర్. సో ఇద్దరు అన్నిటి మంచిగా. ఎవరంటే మా బొమ్మడిది, ఇలా బామ్మడిది. సో సూపర్. అయితే ఇక్కడ కింద జర్నీ నీ అనుభవం ఏంట్రా? అనుభవం పైన ఎండ, కింద రోడ్ లేదు, రాళ్ళు రోడే మొత్తము. చుక్కలు కనిపిస్తున్నాయి, అసలు మామూలుగా కాదు. మాకు ఎట్లా అంటే దమ్ము వస్తుంది. దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ నడిచినాము ఆల్రెడీ. 4 కిలోమీటర్స్ ఆల్రెడీ నడిచినాము. వెంకటగాడేమో ఉరకొచ్చి దమ్మట్టిన్నాడు. నేనేమో మెల్లగా ఎక్కుతున్నా టెన్షన్ లేకుండా. నందన్న ఒకసారి వాటర్ ఫాల్స్కి వెళ్తా కదా. ఏడుందిరా ఆడున్న వాటర్ ఫాల్స్ బ్యూటీ ఏముంది? రిటర్న్లో చూద్దాం రా వెంకటే. రిటర్న్లో ఎట్లా డౌనే ఉంటుంది కదా. ఓకే పట్టుకో జరి చూసేది. ఓకే ఓకే, రిటర్న్లో ఇట్లా డౌనే ఉంటుంది కాబట్టి రిటర్న్లో ప్లాన్ చేద్దాం. ఈడ ఒకటి వాటర్ ఫాల్స్ ఉంది, విజువల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వెంకటగాడు పోదాం అంటాడు. పోవాలి, ఇంత కష్టపడి వచ్చింది దానికి. నా బాధలు ఏంటంటే జర మొహం గడికి వచ్చాను. అది నా బాధల్లో అదొక్కటే. చల్ల నీళ్ళు మొహం గడుకోవచ్చు. ఓకేరా పోదాం. ఓకే కోటి, మా కోట అన్న పాపం నేను కష్టమైతే పగోనికి కూడా రావద్దు. బ్యాగ్ వేసుకుండు, ఓ పక్కనేమో ఫోన్ పట్టిండు, ఓ పక్కనేమో ఖర్చు పట్టిండు, ఓ పక్కనే వాటర్ బాటిల్. ఎన్ని కష్టాలు వీనికే వస్తాయి, అన్ని కష్టాలన్నీ వీడికి వస్తాయి. ఎట్లా బతుకుతాడో ఏమో. సరే నెక్స్ట్ విజువల్ చూపిస్తా చూడండి.
ఇది విజువల్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా కాదు అసలు, ఎక్సలెంట్ అసలు. ఒక్కసారి వ్యూ మీరే చూడండి ఎంత బాగుందో. టోటల్ గ్రీనరీ, ఎక్కడ చూసినా వాటరే, పచ్చదనం, వాటరు, సూపర్ అసలు, మామూలుగా కాదు. వాటర్ అక్కడ నుండి వస్తుంది. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మేము మంచి మంచి పిక్స్, మంచి మంచి లొకేషన్ పిక్స్ విజువల్ చూపిరా ఇన్స్టాలో పెడతాము. ఓకే, నెక్స్ట్ అక్కడ విజువల్స్ చూడండి, సూపర్ ఉంది, చూపిస్తాను చూడండి. మనకి తిరుపతి పోయిన ఫీలింగ్ వస్తుందిరా. తిరుపతి గుర్తు సైట్ ఉందన్న అది. వేలేది అమ్మ, విజువల్ వండర్ అనుకోండి. ఇంకా ఇది చాలా మందికి తెలియదు కదా, అంటే ఈ లోకల్ ఊరోళ్ళ తప్ప, తాండవాసులు తప్ప వేరే వాళ్ళకు తెలిసే అవకాశమే లేదు. బ్రేక్ టైం పాపం కొట్టన్న, నేను చూస్తే నాకు బాధ చేస్తుంది. ఎన్ని కష్టాలు పడుతున్నావురా. ఈ వీడియోతోనైనా మనకి 10,000 సబ్స్క్రైబర్లు కావాలరా, ఇజ్జత్కి సవారిగా. మరి ఏందన్నా ముఖం చూడాడు, తూడ్చుకుంటానే అన్నాడు గంట. ఎంత అడ్వెంచర్ చేసిండు అన్నాడు, ఎవడన్నా చేస్తాడా? వాడు చూడు, ఏడవకు, చేస్తారా అదే నీకు అంటే ఏడుపు వస్తుంది. ఫ్రెండ్స్, ఇటు ఈ టెంపుల్ దగ్గర నైట్ టైంలో పులి కూడా ఉంటుందంట, అంటే ఎక్కడ సంచరిస్తుందంట. సో వెరీ డేంజరస్, అయినా కానీ రిస్క్ తీసుకొని వెళ్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే పైనుండి వాటర్ కూడా పడతాయి. సో వాటర్ ఫాల్స్ కూడా మనం పెద్ద వాటర్ ఫాల్స్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఎంతో కష్టపడి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్, అంటే చిన్న కాలువలాగా ఒకటి కనిపించింది. అది చూడంగానే నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో, అంటే పైన ఇంకెంత వాటర్ ఉందో మీరే అర్థం చేసుకోండి. సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బండలకి వస్తున్నాయి కదా, సేమ్ కొబ్బరి నీళ్ళు నీకా. నిజంగా చూడండి, బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తము టోటల్గా ఫారెస్ట్, అడవిలో నుండి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం. చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంది, అటు సైడ్ వాటర్ ఫ్లో అవుతుంది. సో కిందికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం చూద్దాం. అటు సీరియస్గా సూపర్ అడ్వెంచర్, బాగుంది. కానీ నడవాలి. సో ఇక్కడ నాగులమ్మ పుట్ట ఉంది. సీరియస్గా అడ్వెంచరే. ఇంకా పైనకి ఎక్కాలి, ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇంకా, మేబీ నాకు తెలిసి. ఓకే వస్తున్నా, చూడండి అమేజింగ్. గంట కొట్టి
మొత్తానికైతే ఎంతో కష్టపడి గుడికి అయితే వచ్చేసినాం. ఇదే ఆ గుడి చూడండి. ఆ టెంపుల్ ఎంత అడవి మధ్యలో ఎలా ఉందో. ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఈ వాటర్ అనేది అసలు పడుతూనే ఉంటుందంట సంవత్సరం పాటు. వాటర్ అనేది తగ్గదు. అది ఎండాకాలం కానీ ఎప్పుడైనా కానీ సంవత్సరం పాటు వాటర్ అనేది అలా పడుతూనే ఉంటుందంట. సో అమేజింగ్. ఇది బెస్ట్ లాగా వాటర్ ఎక్కువ లేవు కానీ ఈ టెంపుల్ అడిగాను ఎంత పెద్దగా వస్తుందండి. నేనే తెలియదు. నేను ఇంకా గ్లామర్ బాగా మొత్తము చెట్టు లెటర్లే అసలు నచ్చిపోయింది. ఇంకా ఇక్కడ పంతులు ఉన్నాడు. అసలు ఈ టెంపుల్ ఏంది, దీని చరిత్ర ఏంది మొత్తం మనం ఒకసారి కనుక్కోవడానికి ట్రై చేద్దాము. చెప్తాడేమో. చెప్తే బాగుంటుంది, ఎందుకంటే చాలామందికి తెలుస్తుంది కాబట్టి కదా. చాలామందికి ఎవరికి తెలియదు. ఓన్లీ ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళకి మాత్రమే తెలిసి టెంపుల్ ఉందని, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. సో బయట వాళ్ళకి తెలియాలని చెప్పేసి మేము రిస్క్ తీసుకున్నాం. సీరియస్గా చాలా అంటే చాలా రిస్క్ తీసుకొని వీడియో ఇస్తున్నాం. ఒక్కసారి తర్వాత పంతుల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం. ఓకే తగ్గేమలా నో నో తగ్గేయాలన్నా. ఈ గుడి దాదాపు 14వ శతాబ్దంలో రేచర్ల పద్మనాయక అనే వంశస్థులు నిర్మించినట్లు, అలాగే దేవరకొండ కిలాకు కూడా సంబంధం ఉన్నట్లు కూడా చెబుతూ ఉంటారు ఇక్కడి గ్రామస్తులు. అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే, ఏటా శివరాత్రి ఏకాదశి పర్వదినంలో ఏడాదికి 2 సార్లు మాత్రమే ఇక్కడ శివలింగానికి పూజ జరుగుతుంటాయంట. మళ్ళీ ఈ గుట్టపై నిర్వహించే జాతరకు అధిక సంఖ్యలో అంటే భారీగా జనాలు వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుంటారంట. అసలు నిజంగా అమేజింగ్. అసలు ఈ కొండపై నుండి మొత్తం వాటరే చూడండి. ఇలా సంవత్సరం పాటు వాటర్ అనేది గుడిలో ఉన్న శివలింగంపై పడుతూనే ఉంటుంది. అందుకనే ఆ శివలింగానికి జలశివుడు అని పేరు వచ్చిందంట. ఈ మహా జల శివలింగాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు పోయి మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుస్తాడంట. అలాగే ఈ గుడిలోకి అపవిత్రంగా గనక వెళ్తే గనక ఇక్కడి తేనెటీగలు, గబ్బిలాలు మరి పాములు కాటేస్తాయని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. చీకటి పడ్డాక ఈ గుడికి కాపలాగా ఒక పాము మరియు ఇక్కడ ఉన్న పులులు ఈ గుడికి కాపలాగా ఉంటాయని ఇక్కడి పంతులు గారు చెప్పారు. ఇంకొకటి అడ్వెంచర్ చేస్తాను. ఆల్రెడీ కంటిన్యూ ఉన్నది. ఫోన్లు జరుగుతాయి జాగ్రత్త. వస్తున్నా. ఓకే తిను రాజే ప్రసాదం అన్ని ఇచ్చి అట్లా పట్టుకున్నా. రైట్ అండి. వస్తున్నా ఒకరి తర్వాత ఒకరి ఇది పట్టుకో. కొట్టనా ఇద్దరిద్దరు పడుతుంది. చార్జర్ అవుతుందా? వీడియో వస్తుందా?
ఉండండి ఏం కాదు నాకు నడిచినా ఒకటి జాగ్రత్త. అన్న జాగ్రత్త నాకు నేను ఆడు కావాలా అంటే నేను పోయినా సరే నారా పట్టుకున్నా నందా రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త. మీరు జాగ్రత్త ఎక్కండి, మీరు పడితే మేము పడతాం. నేను వస్తున్నా ఎక్కడమైతే బాగానే ఎక్కినాము. కూర్చొని దిగాలి, కూర్చొని దిగాలి. ఒకటి రికార్డ్ అవుతుందా? వస్తుందనా మొత్తం మంచిది ఒకటి ఫోటోనా పైకి ఎక్కితే మర్చిపోతే కింద ఎక్కిందంతా. అందరం లేదంతా ఒకటి సెల్ఫీ ఉందా? ఓకే వెళ్ళి వచ్చింది నిలబడు అన్న దగ్గర. ఇంకా అవుతుందా? ఓకే నా లెఫ్ట్లా ఏమంటారు ఒకటి నువ్వు ఎప్పుడైనా చూసినా ఇలాంటి? నేనైతే చూడలేదు. ఏం చేసిన ఇంకా నేను చూసినా వాడనా మస్తు అనిపిస్తుంది. ఎక్సలెంట్, సూపర్. మామూలుగా లేదు. మనం అన్నదానికి కార్లో వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ కాదు అది అని చెప్పాం కదా. కాదు దాని అమ్మలా ఉంది. అన్నా అది వెళ్దామా? నెక్స్ట్ కిందకి వెళ్దామా? అవునా? ఎందుకు? వాటర్ ఇట్లా పట్టుకోవాలి. నేను ఇక్కడికి తాగుతా. నేను బెంగళూరు కొబ్బరి బొండం నీళ్ళ. నిజంగా బాగున్నాయి. బాటిల్ నింపుకోవాలమ్మా? కొట్టానా తీసుకురా పోయి బాటిల్. ఏమున్నా నిజంగా నువ్వు ఏ ఊరికన్నా నువ్వు పైన నీళ్ళు తాగాలంటే ఎంత పైన ఫ్రెష్ నీళ్ళు కదా. అలాగే నటరా నువ్వు కూడా బా అన్నం పెట్ట. ఇంకే వెళ్తాను జర తెలిసిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే పాపం పిల్లగాడు భయపడతాడు. అంత కిందికి పోవాలి ఇప్పుడు. అన్న అటు పోతున్నావు అన్న? అన్న మెల్ల అవును. అరే చూడు ఓకేనా ఎట్లా వస్తున్నాను అన్న? దాన్న హోటల్ కాదు ఇది, చాలా డేంజర్ ఉంది. అట్లా అల్లకింట చందు జాగ్రత్త. ఇగో కట్టబట్టు దీన్ని పట్టుకో. అవునవును.
ఓకే. మనం ఇప్పుడు అక్కడి నుండి అలా వచ్చాము. అరే అమ్మ జాగ్రత్త బాబు, కాలు పడుతున్నాయి. ఓహో జాగ్రత్త, అద్దు అద్దు పట్టుకోకు, జాగ్రత్త. ఏంటి 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 ఓకే ఓకే ఓకే. చాలా హైట్ నుండి వచ్చినాం కదా, అక్కడెక్కడో నుండి వచ్చినాము. ఓకే ఓకే వచ్చేసింది ఇక సేఫ్. అక్కడే జర కొంచెం ప్రాబ్లం ఉండే, అందుకనే ముందే ఇప్పుడు దిగేటప్పుడు కష్టం. కానీ కొంచెం రిస్క్ తీసుకున్నాం కాబట్టి సూపర్. ఈ వ్లాగు చెక్కింది సీరియస్గా, అమేజింగ్. నా లైఫ్ చూడు నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది అసలు. మామూలుగా కాదు అసలు, నా లైఫ్లో ది బెస్ట్ బ్లాగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విజువల్స్ కూడా మామూలుగా అమేజింగ్, సూపర్. అసలు పైకి ఎక్కినప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ కొంచెం ఇనిషియేట్ తీసుకొని డెవలప్ చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. ఇది అంత లుక్స్ కానీ విజువల్స్ కానీ కొండలు, వాటర్ ఫాల్స్, నభూతో నభవిష్యతి అంత ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొకటి పైన లింగాలు ఉన్నాయంట. సో ఒక్కసారి పైకి వెళ్దాం అన్న, దాన్ని పైకి వెళ్దాం ఒక్కసారి చూద్దాం. అసలు వే ఎట్లుంది తెలుసా? వే చూశారంటో షాక్ అయిపోతారు. ఒక్కసారి వే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పట్టుకొని చాలా పైకి వెళ్ళాలి, కనిపిస్తుంది కదా. ఇది మొత్తం కింద చూడండి. సీరియస్గా అంటే సీరియస్గా వెరీ రిస్కీ అడ్వెంచర్, అసలు మామూలుగా కాదు ఇది. ప్లస్ ఇగో ఇలా ఉంది సిచ్యువేషన్, పైనుండి ఏం పడుతుందో తెలియదు. వెళ్దామా? జాగ్రత్త కూడా. ఓకే సో అది చూసారు కదా, సీరియస్గా చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంది. అనుకోలేదు అసలు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ఉంటుందని. వీడికి వచ్చిన తర్వాత వేరే లెక్క ఉంది అసలు. మొత్తము ఈ ఎక్కడాలు అసలు ఏందో అసలు చాలా డేంజర్. చూడండి బెస్ట్ బ్లాగ్ అంటే చూడండి అసలు ఎంత లోయ, అసలు కింద మొత్తం లోయనే ఉంది, ఇటు మొత్తం లోయనే. అలా మనం తెలుసుకుందాం, ఆయన చెప్పట్లేదు, పంట చెప్పట్లేదు. మన నన్నకు తెలుసు ఏరియా. ఓకే తెలుసుకున్నాం. చెన్నపేట మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న. ఒక్కసారి ఒక్క నిమిషం అన్నా తీరా మీరు కొంచెం ముందుకు వస్తే నా పక్కన ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? నా వాయిస్ ఏం కాలే చెప్పు. మనం నేను నాకేం తెలియదు మళ్ళీ బాప్రే. ఓకే పైన ఒక లింగం ఉందంట, ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయంట. సో ఆ విగ్రహాలు చూడడానికి మనం కొంచెం రిస్క్ తీసుకుంటున్నాము. చూడండి ఇగో మొత్తం కింద మొత్తం లోయనే, పట్టమంట. దీనికి ఇగో తాడు పట్టుకోవడానికి, సారీ పట్టుకొని నడవడానికి. ఒక్కసారి చూడండి. సో ఈ సిచ్యువేషన్
ఇదిగో అసలు ఎంత డేంజరస్ ప్లేస్ చూడండి, పైన మొత్తం లోయనే. ఓ మై గాడ్. ఓకే మై గాడ్, గబ్బిలాలు రా, చాలా గబ్బిలాలు ఉన్నాయి అసలు. ఇగో పడ్డామంటే ఇక కిందికే, చూడండి ఎంత కింద ఉందో. సో వెరీ వెరీ డేంజరస్ ప్లేస్. ఓ మై గాడ్, అమ్మా. చందు ఒక్క నిమిషం ఆగా. అసలు ఎక్కడానికి కూడా పట్టుకోవడానికి కూడా కొన్ని దగ్గర ఏమీ లేదు. అసలు కొన్ని దగ్గర పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. అసలు చాలా అంటే చాలా డేంజర్గా ఉంది అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇంకా ముందే ఉంది. సో వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఓకే, ఇక్కడ విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను. ఇదొక విగ్రహం. ఇది కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఓం నమః శివాయ. నందేశ్వరుడు, శివలింగం, కమింగ్. ఇక్కడ ఏదో గుడి ఉండే అనుకుంటా, మేబీ కూలిపోయింది. ఓహో అడ్వెంచర్ ఇదొకటి. ఎండా ఇక ఈ ప్లేస్ పాము కాపలా. ఓహో, ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. అంటే గుడికి ఓకే, ఈ గుడికి మొత్తానికి ఈ పాము, ఇక్కడ ఉన్న పాము కాపలా, పుట్టలో ఉన్న పాము కాపలా. సూపర్ అసలు. అది ప్లేస్ ఏంటన్నా? ఇది ఏరియా ఏంటి? దేవరచర్ల. చెప్పు. దేవరచర్ల చెప్పు. దేవరచర్ల ఏంటి మండల? దేవరచర్ల టెంపుల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మండల్ వచ్చేసి చందంపేట, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వీడియో చూశారు కదా. సో మొత్తము వీడియో పూర్తిగా చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది, 100% చెప్తున్నా, లెంతీగా ఉంటుంది వీడియో. సో మీరు మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే కనుక మీరు చూసి కూడా వేస్టే. సో అందు గురించి మొత్తం చూడండి. విజువల్స్ చూసి విజువల్స్ కోసమే చూడండి. ఇట్లాంటి మంచి మంచి టెంపుల్స్ ఒకవేళ మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే, ఇంతకంటే మంచి మంచి అంటే ఇంకా అడ్వెంచర్ ఉన్నది, కొంతమందికి తెలియని ఏవైతే ఉంటాయో అవన్నీ మేము బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇది ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు, ఇంకా కొంతమందికి లేదు, కొంతమందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందుగురించి ఇంత కష్టపడి తీస్తున్నాం. సో మీరు చూసారు కదా, మామూలు కాదు అడ్వెంచర్. ఎక్కడం దిగడం సీరియస్ గా నాకైతే కాలు నొప్పులు వేసిన చెప్తున్నాము. ఏం లేదంత పైనకి ఏంది అసలు. అంటే నేను ఏమనుకోకండి, షర్ట్ మొత్తం తడిసిపోయింది, మరి ఘోరంగా అయిపోయింది. అందుకనే జర్ర ఎండకి కింద ఆరబెట్టిన, సర్పేసి నానబెట్టి మళ్ళీ ఉతుక్కుంటాడు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఫుల్ ఫన్, అట్లాగే అడ్వెంచర్, మామూలుగా చాలా రిస్క్ తీసుకొని
చాలా రిస్క్ తీసుకొని విజువల్స్ క్యాప్చర్ చేసినాం. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మా ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.